ఆడపిల్లలపైన గంజాయి బ్యాచ్ దారుణాలకి తెగబడి గుండె కోతకి గురైనప్పుడు వారిని పరామర్శించాలి అనిపించలేదా? అక్కడికి వెళితేనే రాజకీయంగా వర్కౌట్ అవుతుంది అనుకున్నారా? అంటే మీ దృష్టిలో బాధితులంటే కేవలం వైసీపీ పార్టీ వాళ్ళేనా? జగన్ అనే వ్యక్తి నిరంతరం శవాల కోసం అన్వేషించే వ్యక్తి. ఎక్కువగా నష్టపోయింది, ఎక్కువగా కార్యకర్తలని నాయకుల్ని కోల్పోయింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఏనాడైనా ఖండించారా? రౌడీ రాజకీయం బాగా పెరిగిపోయింది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. జగన్ది శవాల కోసం అన్వేషణ అనాలా ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి తన బెంగళూరు పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని వినుకొండలో హత్యకు గురైనటువంటి రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వినుకొండ వెళ్ళారు. అయితే రషీద్ హత్య చాలా దారుణం, అది ఆయన కుటుంబానికి కూడా తీరని లోటు. అయితే జగన్మోహన్ రెడ్డి వారిని పరామర్శించడంలో తప్పుపట్టట్లేదు. కానీ గత నెల రోజులుగా అమాయకపు ఆడపిల్లలపైన గంజాయి బ్యాచ్ దారుణాలకి తెగబడి ఆ కుటుంబాలు ఆవేదనలో ఉన్నప్పుడు వారిని పరామర్శించాలి అనిపించలేదా? నిచ్చుమరులో బాలిక శవం కూడా దొరకకుండా ఆ తల్లిదండ్రులు గుండె కోతకి గురైనప్పుడు వారిని పరామర్శించాలి అనిపించలేదా? లేకపోతే అక్కడ బాధితులు ఎవరో కూడా టీడీపీ మీద ఎటువంటి ఆరోపణలు చేయకపోవడం, ఆ నిందితులు ఎవరో కూడా టీడీపీకి సంబంధించిన వారు లేకపోవడంతో ఎలాంటి లాభం లేదు అనుకున్నారా? వినుకొండలో జరిగినటువంటి సంఘటనలో ఆల్రెడీ రాజకీయ రంగు పులిమేశారు కాబట్టి అక్కడికి వెళితేనే రాజకీయంగా వర్కౌట్ అవుతుంది అనుకున్నారా? అంటే వినుకొండలో చనిపోయింది మీ కార్యకర్త కాబట్టి, వైసీపీ కార్యకర్త కాబట్టి పరామర్శించడానికి వెళ్ళారు. అంటే మీ దృష్టిలో బాధితులంటే కేవలం వైసీపీ పార్టీ వాళ్ళేనా? మిగిలిన వారు ఎవరో కూడా బాధితులుగా మీ కంటికి కనిపించట్లేదా? ఇవి నా మాటలు కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అంటున్నటువంటి మాట. జగన్ అనే వ్యక్తి నిరంతరం శవాల కోసం అన్వేషించే వ్యక్తి. ఎప్పుడు ఎక్కడ శవం లేసిద్దా అక్కడికి వెళ్ళి రాజకీయ రంగు పులిమేద్దామా, దాన్ని టీడీపీకో లేకపోతే చంద్రబాబు నాయుడుకో ఆ బురదంతా తీసుకెళ్ళి వారి మీద పోసేద్దామా? ఇలాంటి రాజకీయాలే మీకు బాగా వంటబట్టినట్టున్నాయి. ఆ మాటకు వస్తే పల్నాడు ప్రాంతంలో వైసీపీ నష్టపోయింది ఏమీ లేదు, కానీ గత 5 సంవత్సరాల్లో ఎక్కువగా నష్టపోయింది, ఎక్కువగా కార్యకర్తలని నాయకుల్ని కోల్పోయింది టీడీపీ పార్టీయే. గత 5 సంవత్సరాల్లో దాదాపుగా 11 మంది హత్య చేయబడ్డారు గత 5 సంవత్సరాల్లో. అప్పటి చంద్రయ్య దగ్గర నుంచి మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నిన్న రషీద్, ఇలా ప్రతి వారి కుటుంబంలోనూ కడుపు కోత మిగిల్చింది మీరే. నిన్న రషీద్ హత్యకు కారణం కూడా, దానికి బాధ్యులు కూడా మీరే. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు పెంచి పోషించినటువంటి మొక్కలే పెరిగి పెద్దయి ఇప్పుడు ఇలాంటి సంఘటనలకి దారితీస్తున్నాయి. గతంలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏనాడైనా ఖండించారా? అప్పటి హోంమంత్రి స్పందించారా? అప్పుడు గుర్తురాలేదా మీకు శాంతి భద్రతలు అనేవి? వారిని ఖండించాల్సింది పోయి నిందితులుగా ఉంచాల్సిన వారికి పదవులిచ్చి వారిని సత్కరించారు కాబట్టే ఈరోజు ప్రజలు మీకు ఓటమినిచ్చారు. కనీసం ఓడిపోయిన తర్వాతైనా మీ పద్ధతి మార్చుకున్నారంటే యాస్టీస్ స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మీరు ఓడిపోవడానికి కారణమైనటువంటి పెద్దలు ఎవరైతే మీ వెనక ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళే మీ వెనక ఉన్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి వినుకొండ ఆ బాధితుడి ఇంటికెళ్ళి ఏదైనా ప్రశాంత వాతావరణం నెలకొల్పారా అంటే లేదు, ఇంకా ఆజ్యం పోశారు. అక్కడ ప్రజలకి లేనిపోని అవాస్తవాలు చెప్పి వారిలో కసిని మరింతగా ప్రోత్సహించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఏవేవో అంటున్నారు. అసలు పల్నాడులో వినుకొండ నియోజకవర్గం చాలా ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం 2019 వరకు. ఎప్పుడైతే 2019లో వైసీపీ గెలిచిందో
అప్పటి నుంచి కూడా అక్కడ రౌడీ రాజకీయం బాగా పెరిగిపోయింది. యువతల్ని మత్తుకి బానిసలుగా చేసి వారిని రౌడీల్లా తయారు చేసి ఇప్పుడు వారి కుటుంబాలని అనాథలుగా మార్చింది వైసీపీ పార్టీ అనడానికి ఎటువంటి అనుమానం లేదు. దేనికంటే అనేక సందర్భాల్లో అక్కడ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బ్రహ్మనాయుడు పబ్లిక్గానే అందరి ముందు వార్నింగ్లు ఇచ్చేవాడు. నా జోలికొస్తే లేపేస్తానని, నా జోలికొస్తే నీకు భవిష్యత్తు ఉండదని. అంతెందుకు, అక్కడ ఉన్నటువంటి ఒక ఎంపీ ముందు పబ్లిక్గా ఒక రైతుని చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మీ పార్టీయేగా. ఆ రైతు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కేసు ఫైల్ చేసిన ఇన్స్పెక్టర్ని అర్ధాంతరంగా బదిలీ చేసింది కూడా మీరే కదా. అలాంటి మీరు ఈరోజు దౌర్జన్యాల గురించి, అరాచకాల గురించి మాట్లాడుతుంటే ఏపీలో ఉన్నటువంటి మిగిలిన ప్రజల సంగతి పక్కన పెడితే పల్నాడులో ఉన్నటువంటి ప్రజలే నవ్వుకుంటున్నారు. ఎన్నికలు అయ్యాక కూడా టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా బాధితుడు మళ్ళీ టీడీపీ పార్టీనే. ఎన్నికల అనంతరం కూడా తెలుగుదేశం పార్టీలో దాదాపు 7-8 మందిని కోల్పోయింది, హత్య చేయబడ్డారు. అంటే వైసీపీ పార్టీ ఓడిపోయినా కానీ వీరి యొక్క అరాచకాలు ఆగలేదు. జిలాని టీడీపీ అని చెప్పి ప్రచారం చేశారు. అసలు రౌడీ షీటర్ని జగన్మోహన్ రెడ్డి వెనకాలే పెట్టుకొని ఈరోజు వినుకొండలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. అసలు ఆ గొడవకి కారణమైన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి వెనకాలన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరుతో శవరాజకీయాలు చేస్తుందే కాకుండా లేనిపోని సమస్యల్ని సృష్టించి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని సమస్యల్లో పెట్టి దీన్ని ఏదో పెద్ద నేషనల్ లెవెల్లో ఒక పెద్ద ఇష్యూ చేయాలని, ఏపీ ఇమేజ్ని దెబ్బతీయాలని చూస్తున్నారు వైసీపీ. జగన్ వైసీపీ వాళ్ళ యొక్క ఈ శవాల అన్వేషణ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తక్షణమే చేయాల్సినటువంటి పని ఏంటంటే జగన్ చేసేటువంటి ఈ నాటకాలకి తక్షణమే అడ్డుకట్ట వేయాలి. ఈ అసత్య ప్రచారాలని అడ్డుకోవాలి. లేకపోతే ఇవి మరింత రూపం మార్చి ఏపీకే పెను ప్రమాదంగా మారచ్చు.